ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రభుత్వం ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తెలిపారు. చందుర్తి మండల కేంద్రంలో 99 రోజుల ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అధికారిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. 99 రోజుల ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు చేరేలా చేయడం, లోపాలను సరిదిద్దడం, కొత్త లబ్ధిదారులను గుర్తించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్ తదితర విభాగాల స్టాఫ్ను ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. ముఖ్యంగా మహిళలకు అందుతున్న సంక్షేమ పథకాలపై ఐకేపీ సిబ్బంది వివరణ తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి రవీందర్ రెడ్డి, ఎంపీడీఓ రాధా, తహసీల్దార్ భూపతి, ఎంపీఓ ప్రదీప్, వ్యవసాయ అధికారి దుర్గారాజ్, సర్కిల్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, ఎస్ఐ రమేష్, స్థానిక సర్పంచ్ పులి సత్యం, వివిధ గ్రామాల సర్పంచులు, మహిళా సంఘాల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కాన్ఫరెన్స్ ద్వారా రైతు సమస్య ప్రణాళికలు మన ప్రభుత్వం వేసుకోవడం జరుగుతుంది. అంటే ఎటువంటి పరిస్థితి ఉంది సమాజంలో అనేది ఎక్స్టర్నల్ ప్రజాపాలన ప్రగతి నివేదిక అనే కార్యక్రమం మనం ఎందుకు తీసుకున్నాం, దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, గత 2.5 సంవత్సరాల్లో మన ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాల్ని వినూత్నంగా తీసుకురావడం జరిగింది. వాటి యొక్క ఫలితాల్ని వివరించుకోవడంతో పాటు మీ అందరికీ మనవి చేసుకోవడంతో పాటు మీ సూచనలు తీసుకోవడం, ఇంకా ఈ పథకాలన్నీ కూడా పకడ్బందీగా ఏ విధమైన లీకేజీలు లేకుండా అమలు చేయడానికి మీ అందరి సహకారం తీసుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న గౌరవ సర్పంచులు, ప్రజాప్రతినిధులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి ఇంకా బాగా తీసుకెళ్ళి ప్రజలు ఇంకెవరైనా అవగాహన లేక వినియోగించుకోకపోతే వారిని ఈ పథకాలన్నింటిలో పరిధిలోకి తీసుకొచ్చి మరి అందరికీ కూడా లబ్ధి చేకూర్చి మన సమాజాన్ని అభివృద్ధి చేసుకోవడంలో మనందరం భాగస్వాములు కావడానికే ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా అన్ని గ్రామాల్లో మనం గ్రామ సభలు ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా గౌరవ సర్పంచులు, కొత్తగా ఎన్నికైన గౌరవ సర్పంచులకి మనం శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అనేక శాఖల్లో జరుగుతున్నటువంటి ఈ అభివృద్ధి కార్యక్రమాల గురించి అన్ని వర్గాల ద్వారా, మీడియాల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తద్వారా మనం మరింత అభివృద్ధి చెందుతామనే భావన ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య భూమిక. అయితే ఇంతకుముందే అన్ని శాఖల వాళ్ళు కూడా తమ నివేదికని 2.5 సంవత్సరాల్లో ప్రభుత్వం తీసుకున్న అనేక కార్యక్రమాల్లో ఎవరు లబ్ధిదారులు ఎవరు, ఏ విధమైన కార్యక్రమాలని వారు మండల వరకు కూడా వివరించడం జరిగింది. అంటే ఈ మండలానికి సంబంధించి వివిధ గణాంకాలను కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇప్పుడు ముఖ్యంగా ప్రభుత్వం ఇందిరమ్మ స్కీమ్ అనేది తీసుకోవడం జరిగింది. ఇల్లు లేని వారందరికీ కూడా ఇల్లు నిర్మించి ఇవ్వాలి, 5 లక్షల రూపాయలు ఇచ్చి అనే కార్యక్రమం తీసుకోవడం జరిగింది. లబ్ధిదారుల ఎంపిక చాలా పారదర్శకంగా, అదేవిధంగా అందరికీ ఇల్లు ఇవ్వాలనే లక్ష్యం సాధించే విధంగా మనం చేయడం జరుగుతుంది. అందుకు సాధ్యమైనటువంటి సహకారాన్ని అంతా, అంటే ఇసుకను ఇవ్వడము, అదేవిధంగా ఎప్పటికప్పుడు ఈ నిర్మాణ కార్యక్రమాన్ని పర్యవేక్షించడము మనం చేస్తున్నాము. ఇంకా ఎవరైనా మండలంలో ఈ కార్యక్రమంలో లబ్ధి పొందకపోతే అర్హులై ఉండి కూడా వారందరూ కూడా దయచేసి ఈ పథకాన్ని ఉపయోగించుకొని సొంత ఇల్లు నిర్మించుకునే విధంగా మీరందరూ ముందుకు పోవాలని కోరుతున్నాను.